పొరపాటు ఏదైనా ప్రజలకు నచ్చిన పనులు కానీ చేస్తే ఇదేమి ఒకసారి కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ రాశారు ఏమని ఒకసారి సర్పంచ్ అయితే ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి ఎంపీ అయితే ఒకసారి రాష్ట్రపతి అయితే లేకపోతే ఒకసారి ప్రధానమంత్రి అయితే ఒకసారి ముఖ్యమంత్రి అయితే జీవితాంతం ఉండాలని రాయలేదు కాన్స్టిట్యూషన్ ఆయన అధ్యక్షుని రాసిన కాన్స్టిట్యూషన్ లో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల్లో ఉండాలని కదా ఇది అందరికీ ఓటే కదా మంచి జరిగితే 10 కాలాల పాటు ఉంటారు ఒకరు ప్రజలు ఆగ్రహిస్తే అనుగ్రహం తగ్గితే ఎదురుగా కూర్చుంటారు అంతే తేడా ఇంకేముంది వెళ్తానమ్మా ఏముందమ్మా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి వెళ్తుంటారు అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు అటును ఇవన్నీ రాజకీయాల్లో సహజమే ఇవన్నీ రాజకీయాలు సహజమే ఆల్మోస్ట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ పాపం వాళ్ళకే ఇబ్బందులు వచ్చాయో వాళ్ళనేం బలతం పెట్టారో వాళ్ళకేం ప్రభావం పెట్టారో వాళ్ళ మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చారో పాపం ఏదో వాళ్ళు మనలే కదా భరించాలి కదా అందరూ కట్టుకుంటలేదు కదా నువ్వే ఇవాళ ఈ పేపర్లు ఉండి రేపు ఇంకో పేపర్కి వెళ్ళిపోతావు రెమ్యునరేషన్ పెంచుతామంటే లేదా ఇక్కడ వచ్చి మీ ఎండి ఏమైనా ఆర్ట్ రూట్ కలిస్తే కలుస్తాను అనుకుని రేపు ఇంకో పేపర్కి అలాగే నీకు తెలుసా అంటే అమాయకుల ఏదో రాసుకుంటారు మీ పేపర్లో మీ పత్రికలు ఉన్నాయని రోజు రాసేస్తారు కానీ అందులో నేను నా స్వయంగా నా హ్యాండ్ రైటింగ్ రాశాను ఇప్పుడు డిస్టర్బ్ జరగకుండా ఉండడానికి జూన్లో ఎప్పుడు స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఇవి ఎఫెక్ట్ అవ్వాలి అని నేను రాశాను నీకు అర్థమైందే ఎఫెక్ట్ అవ్వాలని నేను రాశాను ఒకటి రెండోది ముఖ్యమంత్రి రాటిఫికేషన్ నేను పంపాను ఫైలు నీకు అర్థమైందా ఎందుకు పంపుతావు చెప్పు నీ బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు పంపుతావు ఇంకా అది కాదు ఇంకేదో అయిపోయింది అన్నారు అధికారం వాళ్ళదే కదా ఫైల్స్ వాళ్ళదే ఉన్నాయి కదా నన్ను ఎందుకు క్వశ్చన్ చేయడం ఇప్పుడు నేను వద్దు చేయొద్దు అమ్మమ్మ మానేస్తారా చెప్పు ఊరికినే ఏదో నీలాంటి సోదరులు కొద్దిగా అర్చిస్తూ ఉన్నోళ్ళు బుర్ర చల్లాలని ఏదో జల్లుతుంటారు అందుకే నేను రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వడానికి కారణం అదే దానికి ఏమని అత్యుత్తం కాదా మరి లేకపోతే మరి నా బతుకు వచ్చి ఏంటి మీరు తీసుకురా ₹1,50,000 తీసుకున్నాను రాస్తే మీకు తెలియదు నా క్యారెక్టర్ రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు మీరు తెలియదు వాళ్ళ పేపర్లో ఇంకా రాస్తున్నారు ఈయన తెలియదా వాళ్ళ ఎండికి తెలియదా కాదు అందుకు నేను అందుకు పట్టించుకోను సరే దాన్ని రొటీన్ ఇవి ప్రజా జీవితం ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి